ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏపీ ఎకనామిక్ సర్వేలో ఒక న్యూ టర్మ్ వాడడం జరిగింది. అది సుప్రా రీజనల్ సెక్టార్స్, సుప్రా ప్రాంతీయ రంగాలు. సుప్రా ప్రాంతీయ రంగాలు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక సరిహద్దుల్లో ఉంటూ ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సరిహద్దుల్లో నిర్వహిస్తూ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహణలో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వహణలో ఉంటే అటువంటి వాటిని సుప్రా ప్రాంతీయ రంగాలు అంటారు. వీటి యొక్క ఇవి భౌగోళికంగా ఉంటూ ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆంధ్రప్రదేశ్ రీజన్లో కండక్ట్ చేస్తాయి, కానీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సుప్రా ప్రాంతీయ రంగాలకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనికేషను, రైల్వేసు, ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఇవి అలాగే ఎయిర్వేస్ కూడా మనం సుప్రా ప్రాంతీయ రంగాలుగా చూసుకోవచ్చు. వీటి యొక్క గ్రోత్ రేట్లు గ్రోత్ని వాటి యొక్క షేరు ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తుంది అనేది ఎన్ఎస్ఓ క్యాలిక్యులేట్ చేసి స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాని ద్వారా డెస్ ఇంక్లూడ్ చేస్తుంది మన జిఎస్డిపి క్యాలిక్యులేషన్లో వీటి యొక్క జీవీఏ వాల్యూని.